ఇప్పుడేనమ్మా రాణి మేము కలిసే వచ్చాం. అవునా? వదిన గారు మీ ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉందండి, ఇప్పుడేమి ఇబ్బంది లేదు. మామయ్య గారు వినోద్ రాలేదా? ఏదో అర్జెంట్ పనుందని ఆఫీస్కి వెళ్ళాడు బాబు. జయంతి గారు కూడా రాలేదు. తను వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది, అటునుంచే వస్తానంతే. సర్లేండి, రండి 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 నాన్న. రండి బాబు రండి. రండి రండి అమ్మ రండి. రండి. రా ప్రియా. రండి రండి. అల్లుడు గారు, షెడ్డుకి నా కూతురు పేరు పెట్టారా? అవునత్తయ్య గారు, అర్చన పేరు పెట్టాను. అర్చన పేరే పెట్టాలి. నా పేరు పెడుతున్నారని నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నేను మీ పేరే పెడుతున్నారనుకున్నాను. అర్చన, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నిన్న మొన్నటిదాకా ఎన్నో కష్టాలు పడ్డావు. అయినా సరే నా వెనకాలే ఉండి నాకెంతో ధైర్యాన్ని చెప్పావు. అలాంటిది నీ పేరు పెట్టకుండా ఇంకెవరి పేరు పెడతాను? నువ్వు నా దేవత వర్చన, అందుకే నీ పేరు పెట్టాను. నా చేతుల్లో విద్యుత్ ఉందండి. ఎలాగోలా కష్టపడి అత్తయ్య గారు అనుకుంటున్నట్టుగా ఆస్తి అంతస్తు సంపాదిస్తాను. అర్చన్ని బంగారంలా చూసుకుంటానండి. అత్తయ్య గారు ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదల్లుడు గారు, ఆ రోజు ఇంటి ముందు నిలబడి అర్చన్ని మహారాణిలా చూసుకుంటాను అన్నారు కదా, ఆ మాటలు గుర్తుకొచ్చాయి. నిజంగా నా కూతురు అదృష్టవంతురాలు. దినా, రా దినా, రండమ్మా. ఏం గోపి, ఫంక్షన్ స్టార్ట్ అయిందా? ఎలా దినా, మీరు లేకుండా ఎలా స్టార్ట్ అవుతుంది? మీరే వచ్చి పూజ మొదలు పెట్టాలి. నేనా? అవునండి. పెద్దవాళ్ళు ఎంతమంది ఉండగా నేను చేయటం ఏంటి? అదేంటి దినా అలా అంటారు? చెట్టు కింద మెకానిక్ పని చేసుకుని రోజుకి 100-50 సంపాదిస్తున్న నన్ను ఈరోజు ఆఫీసు షెడ్డు పెట్టే స్థాయికి తీసుకొచ్చారు. మీరు ఆ రోజు ఐడియా ఇచ్చుండకపోతే ఈరోజు ఈ ఆఫీసు లేదు, షెడ్డు లేదు, అసలు ఈ పూజ లేదు. అదీగాక ఈ స్థలాన్ని అద్దెకి తీసుకోవడానికి డబ్బంతా మీరే ఇచ్చారు. ఇంత చేశారండి. దినా గారు, మీ రుణం ఎలా తీర్చుకోవాలో నిజంగా నాకు అర్థం కావట్లేదండి. ఏంటి గోపి, రుణం అది ఇదేనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావేంటి? మనమంతా ఒకటే కదా. అవును గోపి, మా అన్నయ్యకి ప్రియకి పెళ్ళైపోతే మీరిద్దరూ తోడళ్ళుళ్ళవుతారు. అందరం ఒకటైపోతాం. మనలో మనకి ఈ కృతజ్ఞతలు రుణాలు ఏంటి? వదినా, సందు దొరికితే చాలు నా పెళ్లి విషయం తేవడం అలవాటైపోయింది. అయినా ఈ పెళ్లి జరగదని నేను ఒప్పుకోనని ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకు మాటి మాటికి పెళ్లి ప్రస్తావన తెస్తారు? ఏ ప్రియా, కాసేపు నోరు మూసుకుని ఉంటావా? నేను నోరు మూసుకునే ఉంటున్నాను. అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నారు. చూడండి దినా, ఇది ఎప్పుడు ఇలా వాగుతూనే ఉంటుంది. మీరు తప్పుగా తీసుకోకండి. పర్వాలేదండి, ప్రియ ఏమన్నా నేను తప్పుగా తీసుకున్నాం, బాధపడ్ను. ప్రియ ఏం మాట్లాడపోతేనే నాకు అదోలా ఉంటుంది. నా కోసం ఎప్పటికైనా తను మనసు మార్చుకుంటుందనే నమ్మకం నాకుంది. పెళ్లి చేస్తానని గోపినే కదా మాటిచ్చింది. ఇంక బాధపడటం ఎందుకండి? సర్లేండి దినా గారు, రండి పూజ మొదలు పెడదాం. పద రండి. పంతులు గారు, పూజ మొదలు పెట్టండి. అలాగే నాయనా. దీపం వెలిగించండి నాయనా.
నువ్వు వెలిగించు. అమ్మా నువ్వు వెలిగించు. ఏయ్ నాన్నా, వదినా నువ్వు కూడా వెలిగించు. రాణి రా. ప్రియా, అర్చన ఒక్క నిమిషం. ఆవిడకి ఇవ్వు. మీరు రండి, వచ్చి వెలిగించండి. నేనా? అవునండి, మీరే రండి. ఏమిటి భాగ్యం, అందరూ సంతోషంగా ఉంటే నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటున్నావేంటి? ఇవి కన్నీళ్లు కావయ్యా, ఆనంద భాష్పాలు. నా కొడుకు నాకిచ్చిన గౌరవానికి పొంగిపోయాను. అందుకే ఆ ఆనందానికి సాక్ష్యం ఈ ఆనంద భాష్పాలు. నేను వీళ్ళని వీధిలోకి నెట్టి అనాథల్లా నిలబెట్టాను. ఆ పాపానికి నాకు దేవుడు తగిన శిక్ష విధించాడు. గోపి, దేవతలాంటి అర్చన నీకు తోడుగా ఉండడం వల్ల నువ్వు కష్టాలు చేయించావు, అనుకున్నది సాధించావు. ఇంత మంచి శుభకార్యంలో నువ్వు నాకు గొప్ప స్థానాన్నిచ్చి గౌరవించావు. నీ ఎంత మంచి మనసున్న మనుషులు ఎక్కడుంటారయ్యా? నాకు తెలిసినా నేను చూసిన దేవుడు అయ్యా నువ్వు. అయ్యో ఏంటండి ఇది? అన్నయ్య, నా పెళ్లి రోజు నేను పొందిన ఆనందం కన్నా ఈ రోజు ఎక్కువ ఆనందపడుతున్నానన్నయ్య. అమ్మా, పూజా కార్యక్రమం మొదలు పెడదామా? మొదలు పెట్టండి. మొదలు పెట్టండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కుండజానన మహర్నిశమనేకదంతం భక్తానాం జయకదంతముపాస్మహే. ఓం గణాధిపాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం వికటాట్టహాసాయ నమః, ఓం చంద్రవదాయ నమః. బాబు నమస్కారం చేసుకోండి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీం సిద్ధిర్భవతు మే సదా లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షరంతో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరస్యాం వందే ముకుంద ప్రియాం. అరే, నువ్వు ఆయన పార్టీ కోసం ఎంత కష్టపడ్డావు? ఆయన పార్టీని గెలిపించినావు, ఆయన్ని గెలిపించినావు. అరే, ఇంత చేస్తే నీకు నీకు సీట్ ఇవ్వనంటాడన్నా? నాకు సీటు రానందుకు బాధ లేదు భగవాన్, కానీ నాకు సీటు రాకపోవటానికి ఆ పనికి మారిన గోపిగాడి కారణం అవటం బాధగా ఉంది. తలుచుకుంటేనే కడుపు రగిలిపోతుంది. ఆపు, ఆపు, ఆపు. ఏమైంది భగవాన్?
ఒక్క పాలటు చూడన్నా. ఆపండి ఆపండి ఆపండి. గుమ్మడికాయ దిష్టి తీస్తున్నాడేంట్రా? ఒక్క పాలి ఆ బోర్డు దిక్కు కూడా చూడన్నా. పది రెట్లు కాదు, నీకంటే 100 రెట్లు ఎక్కువ సంపాదించి నీ కళ్ళ ముందు నుంచుంటాను. ఇది నా ఛాలెంజ్. ఇక నుంచి నువ్వు కొత్త గోపిని చూస్తావు. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావో వాడేం చేస్తున్నాడో చూసినావు కదన్నా. బావా పదరా. వెళ్ళండి వెళ్ళండి. గోపి, ఎవరిని చూస్తూ నిలబడ్డావురా? ఓహో, నత్రజష్టపు మొహమా? చూడు గోపి, ఎవడి నీడ పడితే అక్కడ గడ్డి కూడా మొలవదో అలాంటి వాడు ఉన్న చోట గాలి పీల్చడం కూడా అనారోగ్యమే. అయినా ఒక మంచి శుభకార్యం చేస్తూ ఇలాంటి దరిద్రపు మొహం చుట్టం ఎందుకురా? అది అంత మంచిది కాదు. చూడు గోపి, నీకు మంచి దశ మొదలైంది. నువ్వు ఎంత ఎత్తుకు ఎదగాలో అంత ఎత్తుకు ఎదుగుతావు. నేలబారు మనుషులతో నీకేం పనిరా? రా లోపలికి పదరా శివా. బండి పోనీరా. అన్నా, నువ్వు వాడిని నడుములు ఇచ్చేయాలనుకున్నావు. వాడేమో రొమ్మిర్చుకున్న లెక్కన కొడుతుండు. మెల్లిగా పైకి ఎదిగేటట్టున్నాడన్నా. అరే, రోడ్డు సైడ్ 4 రెంచులు పెట్టుకుని బతికే రేంజోడు పెద్ద షెడ్డు పెట్టుకునే లెవెల్కి ఎదిగిండు. ఏందన్నా ఇదంతా? అరే, ఏదేదో ఇంతింత అన్న లెవెల్లో కొడుతుందన్నా. అవునరా, వ్యవహారం అలాగే అనిపిస్తోంది. లైఫ్లో ఫస్ట్ టైం భయం కలుగుతోంది భగవాన్. భయమా నీకా? అరే ఊరుకో అన్నా, నీకు భయమైందన్నా? లేదు భగవాన్, నిజమే చెప్తున్నాను. వాడు నాతో ఏమన్నాడో తెలుసా? నేను ఎదిగి చూపిస్తానని ఛాలెంజ్ చేశాడు. వాడన్నట్టు నాకన్నీ ఫెయిల్యూర్సే వస్తాయేమోనని భయంగా ఉంది. ఇంటి కాగితాల విషయంలో వాసు చీట్ చేశాడు. వారసుడి విషయంలో కన్న కూతురు కళ్ళల్లో కారం కొట్టింది. వీడు ఆఫ్టర్ ఆల్ మెకానిక్ గాడు. చెట్టు కింద సామాను పెట్టుకుని చెడిపోయిన బళ్ళు రిపేర్ చేసుకునేవాడు. ఈరోజు షెడ్డు ఓపెన్ చేశాడు. అందుకే వెన్నులో కాస్త వణుకు మొదలవుతుంది భగవాన్. అన్నా, భయం లేదు, వణుకు లేదు, వదిలేయన్నా. అరే, నీ అసొంటోడు ఫికార్ చేస్తే ఎట్లన్నా? నువ్వు సరిగ్గా అనుకోవాలి గానీ ఒక్క నిమిషం చాలన్నా నీ పాతాళానికి తొక్కేయడానికి. నిన్నెదిరించేవాడన్నా పైకి ఎదిగేడిది, పైకి పోవుడే. అవును, నన్నెదిరించేవాడు పైకి ఎదగలేడు, ఎదగకూడదు కూడా. ఎదిగితే ఊరుకొను కూడా. ఏమండి, వెళ్ళొస్తాను. ఏంటి పొద్దున్నే టిప్ టాప్ గా తయారై పెళ్లికి వెళ్తున్నాడు బయలుదేరావు? కనీసం నాతో మాటైనా చెప్పలేదు. నేనేం పెళ్లికి వెళ్ళట్లేదు.
అబ్బాయికి పెళ్లి చేయడానికి అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాను. ఆ మాట అయితే నాతో చెప్పొచ్చు కదా, నేను నీతో పాటు వచ్చేవాడిని కదా. నేను మాత్రం అమ్మాయిని చూడకూడదా ఏంటి? అవసరం లేదు. ఇప్పుడు మీరు నాతో పాటు వస్తే ఆ పని జరగదు. నేను ముందు అమ్మాయిని చూసి మన కుటుంబానికి అన్ని విధాలా సరిపోతుంది అనుకున్నాక మీరు అబ్బాయి వచ్చి చూదురు గాని. అంటే నీ ఉద్దేశం ఏంటే నువ్వు సంబంధం చూస్తే దాన్ని అడ్డుపులేసేవాడినా? నాకు మాత్రం మన అబ్బాయి పెళ్లి చేయాలని, వాడికి బాబు పుడితే ఎత్తుకోవాలని ఉండదా? ఆ మీ ఆలోచనలు ఆశలు అన్నీ నాకు వ్యతిరేకంగానే ఉంటాయి. అందుకే నేనే వెళ్ళి మంచి చెడు చూసి నచ్చాక మీరొచ్చి చూడొచ్చు. కవ్య, మన మీటింగ్ కావాల్సిన ఫైల్స్ రెడీగా ఉన్నాయా? ఓకే. హాయ్ మామ్. హాయ్ డాడ్. వాట్ మామ్, ఏదో ఫంక్షన్ బయలుదేరంటున్నావు? ఫంక్షన్ కాదురా, మన ఇంట్లోనే ఫంక్షన్ చేయాలి కదా, ఆ పని మీదే బయలుదేరాను. మన ఇంట్లో ఫంక్షనా? నాకు తెలియకుండా మన ఇంట్లో ఫంక్షన్ ఏంటి? వాట్ ఆర్ యూ టాకింగ్ మామ్? నీకు తెలిసిందేరా, నీ మ్యారేజ్ ఫంక్షన్. దానికే అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నాను. మామ్, ఇన్ని రోజులు కావ్య టార్చర్ పెట్టింది, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా? ఒరేయ్, అది సంబంధం చూసేది ఏదో మంచి పేరు సంపాదించుకోవటానికి, కానీ నేను నీ కన్న తల్లిని. నేను సంబంధం చూసేది ఈ కుటుంబం అభివృద్ధి కోసం, సంతోషం కోసం, మనశ్శాంతి కోసం రా. ఆ విషయం అర్థం చేసుకో. కానివ్వండి, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేయండి. మీరెవరూ నేను చెప్పిన మాట వినే పొజిషన్లో లేరు. ఏదో ఒకటి చేయడం కాదురా, ఈ ఫ్యామిలీకి అన్ని విధాలా సరిపోయే సంబంధం చూసి వస్తాను. కావ్య, నీ క్వశ్చన్ చెప్పడం మర్చిపోయాను. నువ్వు ఈరోజు ఆఫీస్ రావాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఎందుకేంటి, నువ్వు దగ్గర అన్ని పెళ్లి ఏర్పాట్లు చూసుకోవాలి కదా. అత్తయ్య అమ్మాయిని చూడ్డానికి వెళ్ళింది కదా, నేనేం చేయాలి? ఓ మై గాడ్, నేను చెప్తుంది నా పెళ్లి ఏర్పాట్ల గురించి కాదు, గౌతమ్ మల్లిక పెళ్లి ఏర్పాట్ల గురించి. నీకు మంచి ముహూర్తం చూడమన్నాను కదా, డే ఆఫ్టర్ టుమారో మంచి ముహూర్తం ఉందంట. ఆ రోజు ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. వాట్ ఎల్స్? ఓకే, మనీ ఇదిగో, నువ్వు ఈ కార్డ్ తీసుకెళ్ళి వాళ్ళిద్దరికి కావాల్సిన డ్రెస్లు వగేరా వగేరా అన్నీ తీసుకో. మనకి ఎలాగో టైం లేదు కాబట్టి అందరినీ పిలవడం కష్టం, సో అందరికీ SMS ద్వారా మెసేజ్ పంపించేద్దాం. వన్ మోర్ థింగ్, పంతులు ఫిక్స్ చేయి, గుడిని ఫిక్స్ చేయి. ఫార్మాలిటీస్ ప్రకారం దండ, పూలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోండి. ఓకే, ఎవ్రీథింగ్ క్లియర్ రైట్? ఓకే, చలో, బాయ్ డాడ్, టేక్ కేర్, బాయ్.